నేను డాక్టర్ హారిక స్వరూప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం ముక్కులో వాసన సెన్సేషన్ తగ్గడానికి కారణాలేంటి అనేది చూద్దాం. దీన్ని ఎనాస్మియా అని అంటాం. సో మెయిన్‌గా ఎప్పుడైతే మనకు ముక్కులో ఏదన్నా అడ్డుగా ఉన్నట్టయితే కనక, అంటే ఏదన్నా నేసల్ పాలిప్స్ కానీ, లేకపోతే ముక్కు దూలం వంకర కానీ, ఇట్లాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నట్టయితే కనక, వాళ్ళకి ముక్కు నుంచి గాలి పీల్చుకోవటం తగ్గుతుంది. దాంతో పాటుగా ఈ స్మెల్ సెన్సేషన్ అనేది కూడా, వాసన రావడం కూడా కొంచెం తగ్గుతుంది. సో ఇలానే కొంతమందిలో ఎప్పుడైతే అలర్జీస్ ఉంటాయో, అంటే ఏదైనా పర్టికులర్ అలర్జన్ కి డస్ట్ కావచ్చు, లేకపోతే పాలన్ కావచ్చు, ఇలాంటి అలర్జిక్ సబ్స్టెన్సెస్ కి ఎప్పుడైతే అలర్జీ ఉంటుందో, వాళ్ళు ఈ అలర్జన్స్ కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో, ఇలా అలర్జిక్ సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉంటాయో, అంటే ముక్కు పట్టేయటం కానివ్వండి, ముక్కు నుంచి నీరు కారటం కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడైతే ఉంటాయో, అలాంటప్పుడు కూడా ఈ మనకి ముక్కు నుంచి వాసన అనేది తగ్గుతుంది. ఎందువలన అంటే లోపల ముక్కులో ఉన్న శ్లేష్మ పొర ఏదైతే ఉంటుందో అది వాయడం జరుగుతుంది. ఎప్పుడైతే అది వాస్తుందో ముక్కు లోపలికి గాలి వెళ్ళడం కష్టం అవుతుంది. అలానే వాసన తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలానే ఏదన్నా బాగా కెమికల్ ఎక్స్పోజర్ ఏదన్నా అయినట్టుంటే కనుక, ఏదన్నా బాగా స్ట్రాంగ్ స్మెల్ ఎక్స్పోజర్ ఏమన్నా ఉంటే కనుక, దాని వలన కూడా మనకు ముక్కు లోపల ఉన్న నరాలు ఏవైతే ఉంటాయో, నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో, అవి డ్యామేజ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలా డ్యామేజ్ అయినప్పుడు కూడా మనకి ఆ వాసన అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలానే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత, ఈ పోస్ట్ కోవిడ్ లో కూడా మనకి చాలా మందిలో ఈ వాసన తగ్గడం, అలానే ఈ ఒక వాసన బదులుగా ఇంకో వాసన రావడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎందువలన జరుగుతుంది అంటే, ఏదైతే ఈ కోవిడ్ వైరస్ ఉంటుందో అది డైరెక్ట్ గా ఈ నర్వ్ ఎండింగ్స్ ని డ్యామేజ్ చేయటం వలన మనకి ఈ వాసన సెన్సేషన్ అనేది తగ్గుతుందన్నమాట. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ అవి రీఫార్మ్ అవుతూ ఉంటాయో, అలాంటప్పుడు కూడా మనకి ఒక వాసన బదులు ఇంకో వాసన రావడం, అసలు వాసన తెలియకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే కొన్ని కండిషన్స్ లో ఎప్పుడైతే నరాలకు సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా, లేకపోతే ఎప్పుడన్నా యాక్సిడెంట్ లో తలకి దెబ్బ తగలటం జరిగినా కూడా, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా నరాలు దెబ్బతిని దాని వల్ల కూడా మనకి వాసన అనేది తగ్గుతుంది. అలానే ఇంకొక చాలా రేర్ గా చూసే కండిషన్ ఏంటి అంటే ఎట్రోఫిక్ రైనైటిస్ అంటాం. దీంట్లో ఏం జరుగుతుంది, మన లోపల ఉన్న ముక్కులో ఉన్న శ్లేష్మ పొర ఏదైతే ఉంటుందో అది బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోయి ఉంటుందో, అలానే ఈ శ్లేష్మ పొరతో పాటు ఆ లోపల ఉన్న నర్వ్ ఎండింగ్స్ కూడా డ్యామేజ్ అయ్యి, దాని నుంచి కూడా మనకి వాసన అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే వాసన తగ్గుతుందో, అదే వచ్చేస్తుంది అని మనం వెయిట్ చేయకుండా, కొంచెం వెంటనే దాన్ని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దానికి పర్మనెంట్ డ్యామేజ్ చేయకుండా చూసుకోవచ్చు.